మనం ఎంతో ఘనంగా మన చిత్ర పరిశ్రమని అభివృద్ధి చేసుకుంటున్న తరుణంలో కొన్ని అవాంతరాలు మాత్రం చాలా బాధ కలిగిస్తుంటాయి. ముఖ్యంగా తమిళనాడులోని థియేటర్లు గాని, రాజకీయ నాయకులు గాని చేస్తున్న కిరికిరి చూస్తుంటే వీళ్ళు మనల్ని ఎప్పుడు కూడా ఎదగనీయకుండా చేసే ప్రయత్నం చేస్తుంటారని అనిపిస్తుంది. అందుకు ఉదాహరణ మన 9వ తేదీన రిలీజ్ అవ్వబోతున్నటువంటి రాజా సాహెబ్. ఈ రాజా సాహెబ్‌కి తమిళనాడులో థియేటర్లు దొరకకుండా చేసేందుకు విజయ్ ఫ్యాన్స్, విజయ్ డిస్ట్రిబ్యూటర్లు మరియు తమిళనాడు నిర్మాతలు కొందరు ప్రయత్నిస్తున్నారని పోగట్ట. అయితే అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, మన నిర్మాతలు కొందరు తమిళనాడుకి కొమ్ము కాస్తున్నట్టు ఉంటుంది కొన్ని సందర్భాల్లో. విజయ్ సినిమాను డిస్ట్రిబ్యూషన్ తీసుకొని మన రాజా సాహెబ్‌ని తొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. మన రాజా సాహెబ్ దేశం అంతా ఆసక్తి ఎదురు చూస్తుంటే తమిళనాడులో మాత్రం థియేటర్లు దొరకకుండా చేసే ప్రయత్నం కుట్ర జరుగుతుందని అందరూ బాధపడుతున్నారు. ముఖ్యంగా మన ఆంధ్రాలోను తెలంగాణలో తమిళ నటులను కూడా తీసుకొని మన నిర్మాతలు సినిమా తీస్తారు తప్ప మన తెలుగు నటులు తీసుకొని తమిళ నిర్మాతలు తీయడం చాలా అరుదుగా కనిపిస్తుంది. మనం శివాజీ గారిని, కమలాసన్ గారిని, రజనీకాంత్ గారిని వీళ్ళందరినీ ఆదరించాం, ఆశీర్వదించాం. కానీ మన తెలుగు నటులైనటువంటి చిరంజీవి గారిని, నాగార్జున గారిని వాళ్ళంతగా ఆదరించలేదు. మనం తెలుగు నటులు ఎంత ఆదరంగా చూస్తామో, ఎంత క్రేజ్ చూపిస్తామో అలాగే తమిళ నటులు కూడా అంత క్రేజ్ చూపిస్తాం. ఉదాహరణకి సూర్య, విక్రమ్, రీసెంట్ గా వస్తున్న ధనుష్ ఇటువంటి నటులందరినీ మనం ఆదరిస్తాం, ఆరాధిస్తాం. కానీ తమిళ ప్రేక్షకులు ఆదరించరు. అది చాలా బాధపడ్డ విషయం. ఎందుకంటే తమిళ నటులకి వాళ్ళ భాష మీద, వాళ్ళ యొక్క ప్రాంతం మీద చాలా అభిమానం ఎక్కువ. అలాగని వాళ్ళ ద్వేషించమని, వేరే వాళ్ళు దూషించమని నా ఉద్దేశం కాదు. గతంలో కన్నడ సినిమా పరిశ్రమ కూడా మన సినిమాలు బ్యాన్ చేసినప్పుడు మనం వాళ్ళని టాటా అనేటట్టు వాళ్ళ సినిమాలు కూడా మనం బ్యాన్ చేసి మనం కూడా వాళ్ళకి తగు సమాధానం చెప్పిన తర్వాత మనం వాళ్ళు కలిసి ఈ రోజు చక్కగా ఇండస్ట్రీ 3 పూల 6 కాయలుగా ఎదుగుతుంది. కన్నడ పరిశ్రమ బాగుంది, మన పరిశ్రమ బాగుంది. ఉదాహరణ మన తెలుగు కేజీఎఫ్ లాంటి సినిమాలు, ఉపేంద్ర గారి సినిమాలు అన్ని మనం ఎంతో ఆదరిస్తున్నాం. వాళ్ళ నటులు కూడా మనం ఎంతో క్రేజ్ గా చూస్తాం. ఎందుకు దేశంలో ఉన్నటువంటి నటులందరూ కూడా అన్ని భాషల్లోనూ, అన్ని ప్రాంతాల్లో సమానంగా ఆదరణ దక్కాలి. అలాగే థియేటర్లు కూడా దక్కి మన రాజాసాబ్ లాంటి సినిమాలు, మన చిరంజీవి గారి శంకర్ వరప్రసాద్ లాంటి సినిమాలు ఈ సంక్రాంతికైనా ఘన విజయం సాధిస్తాయి. అదే విధంగా మిగతా భాషల్లోనే తమిళం, మలయాళం, కన్నడం చిత్ర పరిశ్రమలో కూడా మన సినిమాలు రాణించేందుకు తగు విధంగా సినీ పెద్దలందరూ మిగతా ఇండస్ట్రీలతో చర్చలు జరిపి పరిష్కారం చేస్తారని ఆశిస్తూ జనార్దన్, మై మీడియా ఛానల్.